హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా లేక హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ తీసుకోవాలనుకున్న ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లో క్యాలరీస్తో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఓట్స్ మిల్క్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 కప్స్ లో ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి. వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి లో ఫ్యాట్ మిల్క్ని ప్రిఫర్ చేయండి. అంటే పాలనేవి మీగడ లేకుండా ఉండాలి. అలానే ఇందులోకి 1 కప్ వాటర్ని వేసుకోండి. మీకు కావాలంటే 3 కప్స్ పాలనే యూజ్ చేయొచ్చు. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పాలు అనేవి బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. పాలు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే 1 కప్ రోల్డ్ ఓట్స్ని వేసుకోండి. సో ఇలా ఓట్స్ వేసేటప్పుడు లమ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఇలా ఓట్స్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసేటప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. మనకు బెల్లం ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమును యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్నైనా వేసుకోవచ్చు. కానీ ఏది వేసినా మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. ఈ రెసిపీ అనేది మరీ ఎక్కువగా స్వీట్గా ఉండకూడదు. సో ఇలా బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో ఓట్స్ అనేవి మరీ ఎక్కువసేపు కుక్ అవ్వడానికి టైం పట్టదు. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ లోపే ఓట్స్ అనేవి కంప్లీట్గా కుక్ అయిపోతాయి. సో ఇలా 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తూనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం సర్వ్ చేసుకునే లోపు ఇది మరి కాస్త చిక్కపడుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకుని అందులో ఒక మీడియం సైజ్ బనానాని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే బనానా ప్లేస్లో యాపిల్నైనా లేక ఎనీ అదర్ సీజనల్ ఫ్రూట్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఏది వేసినా ఇలా కాస్త స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బనానాని మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు హనీని స్కిప్ చేసేయచ్చు. అలానే పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఏదైనా ఒక ఫ్రూట్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఈ రెసిపీ కాస్త చిక్కగా అనిపిస్తే పైనుంచి కొన్ని హాట్ మిల్క్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సో చూస్తారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఓట్స్ మిల్క్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా తక్కువ క్యాలరీస్తో స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.